Okay. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు పీపుల్. సో మన ఛానల్లో ఈరోజు నుంచి తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్స్ ఇన్ ఫిజిక్స్ తెలుగు వర్షను మనం ఇప్పుడు దాకా చేయలేదు. మనము ఈరోజు నుంచి మన ఛానల్లో ఇంగ్లీష్ వర్షన్తో పాటు తెలుగు వర్షన్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. వన్స్ యూ గెట్ ద మానిటైజేషన్స్, దిస్ తెలుగు వర్షన్ ఫర్ మెంబర్స్ ఓన్లీ. ఎవరికి తెలుగు వర్షన్స్ మనకి వి గెట్ ద యాక్సెస్ ఆఫ్ దిస్ వీడియో. ఈ తెలుగు వర్షన్ని ఎవరికి యాక్సెస్ ఉంటుందంటే మనకి జనరల్గా మెంబర్స్కి యాక్సెస్ ఇస్తున్నాము. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద వ్యూవర్స్ హూ వాంట్ టు వ్యూ దీస్ వీడియోస్ ఆఫ్ తెలుగు వర్షన్. అంటే తెలుగు వర్షన్లో మనం నేర్చుకోవాలంటే ఫిజిక్స్ని కంపల్సరీగా మనకి ద ఫిజిక్స్ దేవులో మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తీసుకోవాలండి ప్రతి వాళ్ళు కూడా. సో తెలుగు వర్షన్ వినాలి అంటే ఫిజిక్స్ దేవు మెంబర్షిప్ తీసుకోవాలి. మనం తీసుకుంటే we got access for this Telugu version videos. Understood? I hope you people are understood. ఈరోజు మనం చూస్తేనండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అందరూ చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంటారు? అరే బాబు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ అనేది నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఎవ్రీబడి ఈస్ టెలింగ్, ఇలా చెప్తూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి, నాయనా వాట్ ఇస్ మెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ నెదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అంటే అక్కడ చెప్పేస్తూ ఉంటారు. ఎవ్రీబడి జనరల్లీ ఎవ్రీబడి విల్ డూ ఇట్. సో అసలుకి ఏంటి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి, అసలుకి ఎలా మనము ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎలా కన్జర్వ్ అవుతుంది అని మనం రెండు విషయాల మీద ఫోకస్ చేద్దాం. ఒకటేంటి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వాలి. కన్జర్వ్ మీన్స్ కాన్స్టెంట్ అవ్వాలి. ఈ రెండు విషయాల మీద విల్ ఫోకస్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో మా ఎజెండా ఈస్ ఏంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వ్ చేసుకోవాలి. అంటే కన్జర్వేషన్ అంటే విచ్ మీన్స్ కాన్స్టెంట్గా ఉంచాలి, ఎలా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, ఈ రెండు విషయాల మీద మనం ఫోకస్ చేద్దాం. సో నేనేం చేస్తున్నా అంటే ఒక బాల్ తీసుకున్నాను. ఒక బాల్ ఉంది నా దగ్గర, బాల్ ఉంది. ఈ బాల్ అనేది ఉంది ఇక్కడ. ఈ బాల్ ఏం చేశానంటే నేను ఈ బాల్ తీసుకొని ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ పెట్టిన వెంటనే ఇదేమవుతుందంటే డ్రాప్ అవుతుంది మనకి. జనరల్గా డ్రాప్ అయిపోయేసి ఈ బాల్ డ్రాప్ అయిపోయేసి చక్కగా మనకి గ్రౌండ్ మీద పడిపోతుంది. ఇట్లా బాల్ వస్తుంది, చక్కగా గ్రౌండ్ మీద పడిపోతుంది. ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఈ బాల్ని వీ హ్యావ్ టు అనాలిసిస్. ఈ బాల్ మనం అనాలిసిస్ చేద్దాం ఏం జరుగుతుంది బాల్లో. కాబట్టి నేను ఏం చేస్తానంటే పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇది ఏ పాయింట్ అనుకుంటున్నాను, ఇది బి పాయింట్ అనుకుంటున్నాను, ఇది సి పాయింట్ అనుకుంటున్నాను. అంటే 3 పాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఇది ఏంటండి పాయింట్ సి. అంటే 3 పాయింట్స్ తీసుకున్నాను. ఏబిసి అనే వాటి ఉంటే 3 పాయింట్స్ తీసుకున్నాను. తీసుకొని ఏం చేశాను నేను, ఈ పాయింట్ దగ్గర చక్కగా ఇప్పుడు బాల్ ఏ పెట్టాను. ఇప్పుడు మనము హైట్ ఏదైనా కొలిస్తే, నేను హైట్ కొలవాలి, హైట్ కొలిస్తే నాకు ఒక 4 మీటర్స్ ఉందనుకుంటున్నాను. ఇక్కడ హైట్ కానీ కొలిస్తే ఎంత ఉందని నాకు మెజర్ చేస్తే నాకు ఎంత ఉంది, 4 మీటర్స్ ఉందనుకున్నాను. అంటే ఈ బాల్ ఇక్కడ ఉంది, ఈ బాల్ ఇట్లా వచ్చేసేసి కిందకి వెళ్ళిపోయింది, ఈ బాల్ కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు హైట్ ఎంత అంటే 4 మీటర్స్. ఇప్పుడు నాకు ఈ యొక్క చేయాలి అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి 2 విషయాల గురించి మీకు తెలియాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఈ బాల్ ఎక్కడుంది, ఈ బాల్ హైట్ ద గ్రౌండ్. ఈ బాల్ అనేది హైట్లో ఉంది, ఎవరికి, గ్రౌండ్ నుంచి. అప్పుడు ఈ బాల్కి ఏ ఎనర్జీ ఉంటుందంటే జనరల్గా పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక థింగ్, ఒక ఆబ్జెక్టు గ్రౌండ్ నుంచి సర్టన్ హైట్లో కానీ ఉన్నట్లయితే ఆ బాల్కి ఏ ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసే పాయింట్, ఫస్ట్ థింగ్ ఏ ఎనర్జీ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది బాల్కి. ఈ బాల్ హ్యావింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఈ బాల్ని డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేసినప్పుడు ఈ బాల్కి ఏమొస్తుంది, మనకి వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ అనేది ఈ బాల్కి మనకి ఏమొచ్చుదండి, వెలాసిటీ వచ్చింది. ఈ బాల్కి వెలాసిటీ వచ్చినప్పుడు వచ్చే ఎనర్జీని ఏమంటాం మనము, కైనెటిక్ ఎనర్జీ అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక బాడీ హైట్లో ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అదే ఈ బాల్ మోషన్లోకి వచ్చేసిందంటే వెలాసిటీ ఉంది. వెలాసిటీ ఉందంటే యాక్సిలరేషన్ ఉంటుంది.
యాక్సలరేషన్ ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీని ఏమంటాం జనరల్గా మనము కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తెలియాలి. పొటెన్షియల్ ఎనర్జీ పి ఫార్ములా ఏంటంటే ఎంజీహెచ్. ఈ డెరివేషన్ ఎలా వచ్చాయంటే ఫిజిక్స్ అట్ ద రేట్ ఆఫ్ 24 hours అని మనం ఒక ప్లేలిస్ట్లో ఉంటుందన్న ప్లేలిస్ట్. నేను అది ఇప్పుడు ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ వీడియో, ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ వీడియోలో పెడతాను. ఒకసారి ఎవరైనా సరే ఈ పిఎంజిహెచ్ ఎలా డెరైవ్ చేయాలంటే వీ గో త్రూ దట్ వీడియో ప్లీజ్. నెక్స్ట్ కేఈ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఎంఈ స్క్వేర్. సో హాఫ్ ఎంఈ స్క్వేర్ ఇది కే అండ్ పి. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అసలు యాక్చువల్ పాయింట్ మనం ఎక్కడున్నాం అంటే ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాము. ఏ అనే పాయింట్ దగ్గర మనం ఎనర్జీ కనుక్కోవాలి. దట్ ఈస్ అవర్ టాస్క్. ఆ టాస్క్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. చూడండి, ఏ అనే పాయింట్ లెట్స్ సే పాయింట్ ఏ గురించి నేను మాట్లాడుతున్నాను. సో నా యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే పాయింట్ ఏ దగ్గర ఉంది. ఈ పాయింట్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ గురించి నేను డిస్కస్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్ టు లెట్ అజ్యూమ్ దిస్ వచ్చి ఒక 2 kg ఉంది అనుకున్నాం. ఈ యొక్క బాల్ యొక్క మాస్ వచ్చి 2 kg ఉంది అనుకున్నాం. ఎగ్జాంపుల్ అజ్యూమ్ దిస్ బాల్ ఇన్ మాస్ ఇస్ 2 kg ఎగ్జాంపుల్ చేద్దాం. అప్పుడు పి ఏంటి ఫార్ములా ఏంటంటే ఇప్పుడే నేర్చుకున్నాం కదా మనం. ఫార్ములా ఏంటి ఎంజీహెచ్. అంటే ఎం అంటే ఏంటి మనకి 2, అక్కడ 2 ఉందండి, మాస్ వచ్చి 2. జీ ఎంత అంటే మనకి 10. ఇది ఫిక్స్డ్ వాల్యూ అంటే 9.8 అని తీసుకోవచ్చు, 10 అని తీసుకోవచ్చు. బట్ ఈజీ క్యాలిక్యులేషన్ ఐ గో విత్ ద 10. సో 9.8 ఆబ్వియస్లీ ద వాల్యూ ఇస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బట్ నేను సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసము 10 తీసుకుంటున్నాను ఇంటూ వాట్ ద హెచ్ వాల్యూ. హెచ్ వాల్యూ ఎంత ఉంది, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే ఈ ఆబ్జెక్ట్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంది అనేది వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఎంత అది 4 meters. అప్పుడు ఎంత వచ్చిందండి మనకి 2 into 10 20 into 4 80 joules వచ్చింది. అంతే కదండి, 80 joules వచ్చేసింది. అప్పుడు కేఈ ఎంత నానా? సో కేఈ ఎంత అంటే హాఫ్ ఎంఈ స్క్వేర్. ఎవ్రీబడి నోస్, పెద్దవాడికి తెలుసు ఫార్ములా. సో హాఫ్ అంటే ఏంటి 2. బట్ వి ఎంత, ఇది స్టేషన్గా ఉంది. ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎలా ఉంది చూడండి, రెస్ట్లో ఉంది కదండి. ఆబ్జెక్ట్ ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది, అబ్జర్వ్ చేయాలి. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే వెలాసిటీ ఏమవుతుందన్నా 0 అవుతుంది. వెలాసిటీ అనేది 0 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అంతే కదండి, వెలాసిటీ అనేది 0 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఈ ఆబ్జెక్ట్ వెలాసిటీ ఎంత ఉందంటే 0 ఉంది, నో డౌట్. అప్పుడు మనము ఇక్కడ 0 అప్లై చేస్తే, స్క్వేర్ అప్లై చేస్తే ఎంత ఎనర్జీ వచ్చింది మనకి 0 joules వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్కి 2 ఎనర్జీస్ ఉండాలని మనం కన్సిడర్ చేసాం. ఒక ఎనర్జీ ఏంటి ఎంజీహెచ్, దట్ ఈస్ పిఈ. ఇంకో ఎనర్జీ ఏంటి హాఫ్ ఎంఈ స్క్వేర్ కేఈ. అంటే ఈ 2 ఎనర్జీస్లో ఏ ఎనర్జీ ఉంది ఈ ఆబ్జెక్ట్కి, పిఈ అనేటువంటి ఒక ఎనర్జీ మాత్రమే ఉంది. కేఈ ఇప్పుడు ఎంత ఉందండి 0 ఉంది. టోటల్ ఎనర్జీ చెక్ చేద్దాం. టోటల్ ఎనర్జీ ఎంత, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అంటే 80 joules ప్లస్ 0 joules. అప్పుడు ఎంత అవుతుందంటే మనకి 80 joules. అంటే టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది మనకి 80 joules ఉంది. అంటే పాయింట్ ఏ దగ్గర మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఎంత ఎనర్జీ ఉంది పాయింట్ ఏ దగ్గర. పాయింట్ ఏ దగ్గర ఈ బాల్కి ఎంత ఎనర్జీ ఉందంటే 80 joules ఆఫ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు నేను పాయింట్ బికి వెళ్తాను. బి అనే పాయింట్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, నేను ఈ యొక్క హోల్డింగ్ని రిమూవ్ చేశాను. ఆటోమేటిక్ ఈ బాల్ ఏమవుతుంది ఇట్లా బి అనే పాయింట్కి రీచ్ అవుతుంది. లెటర్స్ బి అనే పాయింట్ దగ్గర హైట్ ఎంత ఉంది అనుకుంటే హాఫ్ అయింది అనుకుంటా. ఎగ్జాంపుల్ హాఫ్ హైట్ అనుకుంటాం, 2 meters హైట్ అయింది అనుకుంటాం. ఇక్కడ నుంచి 2 meters అయితే ఇది కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా 2 meters అవుతుంది. అంటే మన మెజర్మెంట్ ఎప్పుడు కూడా హైట్ అనేది గ్రౌండ్ని తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఇది అనుకుంటారు జనరల్గా. మనం తీసుకోవాల్సిన హైట్ ఏంటన్నా గ్రౌండ్ని తీసుకోవాలి. సో గ్రౌండ్ని తీసుకోవాల్సిన హైట్ని మనం మెజర్ చేసుకుంటాం, ఓకేనా. సో బి అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు, బి అనే ఈ బాల్ బి అనే పాయింట్ దగ్గర ఉందండి. ఇప్పుడు బి అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మనం కనుక్కోవాలి కదా. ఈ కనుక్కోవాలంటే ఫస్ట్ నాకు హైట్ తెలుసు, వెలాసిటీ తెలియదు కాదు. అప్పుడు వెలాసిటీ కనుక్కొని ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఓకే, ఇక్కడ వెలాసిటీ అంత రెస్ట్లో ఉంది కాబట్టి 0 అయిపోయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమైంది, ఫ్రీలీ ఫాల్ అయింది కదా. ఫ్రీలీ ఫాల్ అయ్యేసి ఎక్కడికి వచ్చేసింది మనకి బి అనే పాయింట్కి వచ్చింది. ఎప్పుడైతే నీకు బి అనే పాయింట్కి వచ్చిందో ఆ బి అనే పాయింట్ దగ్గర మనం వెలాసిటీ కనుక్కోవాలి. ఎందుకని కైనెటిక్ ఎనర్జీ కావాలని ఫార్ములా ఏం చెప్పాను నేను, హాఫ్ ఎంఈ స్క్వేర్ అన్నాను. సో హాఫ్ ఎంఈ స్క్వేర్లో వి కనుక్కోవాలి. దానికోసం ఏంటో చేస్తున్నాను చూడండి. మన కైనమాటిక్స్ ఈక్వేషన్ ఫార్ములాస్ ఉంటాయండి. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఫార్ములాస్.
సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అప్పుడు మనం ఫ్రీలీ ఫాలింగ్ కూడా అప్లై చేస్తే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh అనొచ్చు. ఎందుకని u ఈక్వల్ టు 0 అయిపోయింది కదా ఆల్రెడీ మనకి ఇక్కడ. u ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, యాక్సలరేషన్ కాస్త యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయిపోద్ది, s కాస్త ఏమవుతుంది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అయిపోద్ది. అప్పుడు v స్క్వేర్ అప్లై చేసుకుంటే మనము 2 into g అంటే 10, వాట్ ఇస్ h వాల్యూ అన్న 2. సో 2 into 10 into 2 అంటే 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. అయ్యో 40 జౌల్స్ మీటర్ పర్ సెకండ్, 40 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. అంటే ఈ బాల్ 40 మీటర్ ఒక సెకండ్కి 40 మీటర్ల దూరం జంప్ అయిపోతుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అంటే జంప్ అవుతుంది ఇక్కడ తక్కువ డిస్టెన్స్. ఓకే, అప్పుడు మనము 40 మీటర్ పర్ సెకండ్తో ఈ బాల్ అనేది బీకి రీచ్ అవుతుంది. అప్పుడు నేను పీ కనుక్కుంటున్నాను. పీ కనుక్కుంటే ఎవరికి నేను పీ కనుక్కున్నది పాయింట్ బి కనుక్కుంటున్నాను. అబ్జర్వ్ చేయాలి. పాయింట్ బి పీ కనుక్కుంటే ఏంటి ఫార్మ్ మళ్ళీ ఎంజీహెచ్. ఎం అంటే ఎంత అన్న 2, జీ అంటే ఎంత 10, హెచ్ అంటే ఎంత 2. అప్పుడు ఎంత అవుతుందండి 40 జౌల్స్ ఎనర్జీ అయిపోయింది. ఎక్కడది పాయింట్ బి అనే పాయింట్ దగ్గర. నెక్స్ట్ కేఈ కనుక్కుంటున్నాను. కేఈ ఫార్ములా ఏంటి మనకి హాఫ్ ఎం. ఎం అంటే ఎంత అండి 2, బి స్క్వేర్ అంటే ఎంత అంటే ఇప్పుడే కనుక్కున్నాం 40. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది మనకి 40 జౌల్స్. మళ్ళీ టీ కనుక్కుంటున్నాను. టోటల్ ఎనర్జీ, టీ అంటే ఏదో కాదండి టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఎంత 40 + 40. 40 + 40 ఎంత అండి 80 జౌల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఏ దగ్గర కూడా ఎంత ఎనర్జీ వచ్చింది ఈ బాల్కి 80 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. అదే బి అనే పాయింట్ దగ్గర కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఎంత ఎనర్జీ వచ్చింది ఈ బాల్కి 80 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం పాయింట్ చెప్పుకున్నాం నేను స్టార్ట్ చేసేటప్పుడు. నాన్న ఈ వీడియో ఏదైతే సంబంధించిందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో 2 పాయింట్స్ని ఫోకస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాను, ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అన్నాను, అది మాట్లాడదాం. మళ్ళీ మనం ఇంకో పాయింట్ ఏమన్నాను, ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫార్మ్ అన్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందండి 0, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉందండి 80 జౌల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది 40, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది 40. అంటే ఏమైంది ఇక్కడ ఒక 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ, ఏదైతే పొటెన్షియల్ ఎనర్జీలో 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరికి ట్రాన్స్ఫార్మ్ అయినట్టు మనకి కేఈకి ట్రాన్స్ఫార్మ్ అయినట్టు, కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయినట్టు. అంటే ఈ బాల్కు ఉండేటువంటి 80 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ, ఈ బాల్కు ఉండేటువంటి 80 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఏమైనట్టు ఆ బి అనే పాయింట్కి వచ్చిన వెంటనే ఇది కాస్త 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీగా మారిపోయింది. 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీగా మారిపోయింది. అంటే 80 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఈ స్టేజ్లో. ఎప్పుడైతే నేను బీకి వచ్చానో బీకి వచ్చిన వెంటనే ఎంత అయిందంటే అది 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీగా మారిపోయింది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చెప్పొచ్చు, మనం బై సీయింగ్ దిస్ వన్ ఏం చెప్పొచ్చు అంటే 80 జౌల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త 40 జౌల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, 40 జౌల్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అంటే ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది కానీ క్రియేషన్ జరగడం లేదు. కైనెటిక్ ఎనర్జీ ఎవరు క్రియేట్ చేశారు, ఇక్కడ ఎవరు క్రియేట్ చేయలేదు కైనెటిక్ ఎనర్జీ. నేను క్రియేట్ చేయలేదు, మీరు క్రియేట్ చేయలేదు, ఈ బాల్ కూడా క్రియేట్ చేయలేదు. అంటే దీని అర్థం ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మారింది, అంతేగాని క్రియేషన్ జరగడం లేదు ఇక్కడ. అందుకని మనం ఏమంటున్నామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. నేను ఏం మార్చడం లేదు, పొటెన్షియల్ ఎనర్జీ నేను డిస్ట్రాయ్ చేయలే, పొటెన్షియల్ ఎనర్జీ నేనేమో క్రియేట్ చేయలే. ఇట్స్ ఓన్ విల్ బి బిల్డప్, దట్ ఈస్ గాడ్ గిఫ్ట్, భగవంతుడు, అంతే. సో సి అట్ సి అనే పాయింట్ దగ్గర ఏంటి స్టేటస్ కనుక్కున్నాం మళ్ళీ అంతే. సి కూడా అంతే కదండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఎంత జౌల్స్ ఉంది 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉండే ఆబ్జెక్ట్ కిందకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. అంటే మనం ఎక్కడ ఉన్నామండి సి అనే పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మళ్ళీ బీ కనుక్కోవాలి. బీ ఫార్మ్ ఏంటి, మళ్ళీ ఇప్పుడే చెప్పాను. బీ ఫార్మ్ ఏంటి, √2gh, బీ స్క్వేర్ కనుక్కోవాలి. 2 into 10 into హైట్ ఎంత అండి 4 కదండి మనకి. ఎక్కడి నుంచి పడింది అది మీరు అబ్జర్వ్ చేయాలి. అది ఇక్కడ మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ పెట్టాను మీకు. కాకపోతే ఆబ్జెక్ట్ అనేది ఈ ప్లేస్ నుంచి ఇక్కడ పడింది నన్ను అని. అంటే నాకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బి అనే ఒక మిడిల్ పాయింట్ తీసుకున్నాను, కానీ ఆబ్జెక్ట్ ఎక్కడ కూడా మిడిల్ ఆగేసి కింద పడదు కదా. జనరల్గా ఒక ఆబ్జెక్ట్ అంటే ఇట్లా ఇసిరేస్తే అది డైరెక్ట్గా ఇట్లా కింద పడిపోద్ది. తప్పితే ఒక పాయింట్ దగ్గర ఆగేసి రే బాబు ఆగరా, ఒక నిమిషం ఆగు, నేను వెయిట్ చేయాలి, నేను క్యాలిక్యులేట్ చేసుకుని ఆగదు ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇట్లా కిందకు వచ్చేసి బి అనే పాయింట్ దగ్గర వచ్చేసింది. బి అనే పాయింట్ నుంచి ఎక్కడికి వచ్చింది, సి అనే పాయింట్ వచ్చింది. అంటే ఎంత హైట్ నుంచి అది పడిపోయిందంటే 4 meters హైట్ నుంచి పడిపోయింది. డోంట్ కన్ఫ్యూజ్ ఈ పీపుల్, జనరల్గా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సార్ మీరు ఇక్కడ వచ్చినప్పుడు 2 meters తీసుకున్నారు, ఇక్కడ ఏందో 0 అయిపోయింది కదా, ఇంకా హైట్ యాడ్ ఉందని అనుకుంటారు. జనరల్గా హైట్ ఉంది. ఎక్కడి నుంచి పడ్డాను నేను, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి పడ్డాను నేను ఎక్కడి నుంచి పడ్డానంటే
ఈ ఏనే పాయింట్ నుంచి సీనే పాయింట్కి వచ్చాను. ఈ మధ్యలో ఎంత హైట్ ఉందంటే 4 meters హైట్. అది గమనించాలి మీరంతా. పీపుల్ ఆర్ హ్యాడ్ టు అబ్జర్వ్. అప్పుడు ఏమైందంటే ఇక్కడ 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే ఏమైందంటే 2 into 10 20 8 is also వచ్చేస్తుంది. అప్పుడు సి ఎంత, అప్పుడు పి తీసుకున్నాను. ఇప్పుడు హైట్ అయిపోయింది, 0 అయిపోయింది కదండి, హైట్ 0 అయిపోయింది. ఎం అంటే ఎంత, 2 kg, 2 into 10 into 0 ఎంత అయిందండి, అప్పుడు 0 joules. అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ హెచ్ 0 తీసుకుంటున్నాను, ఇక్కడేమో హెచ్ ఏమో 4 meters తీసుకున్నాను. ఏంటి సార్ ఈ మతలబు, ఏంది ఇది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, నేను ఆబ్జెక్ట్ ఫాలో అయిన తర్వాత ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయిపోయింది అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి హైట్ ఎంత అయింది, 0 అయిపోయింది. గమనించాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పడింది అన్న, ఇక్కడ నుంచి ఇక్కడ పడింది ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడ పడిందో ఆబ్జెక్ట్, ఇప్పుడు హైట్ ఎంత ఉన్నట్టు, ఈ ఆబ్జెక్ట్ 0 ఉన్నట్టు. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఇక్కడ పడినందువలన వచ్చే వెలాసిటీ ఏంటి, v. అది ఎప్పుడు ఉన్నప్పుడు వచ్చిన వెలాసిటీ 4 meters వచ్చినప్పుడు వెలాసిటీ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఈ బాల్ ఇక్కడ నుంచి దమానని ఇక్కడ పడింది, ఇట్లా పడిపోయింది బాల్. ఇట్లా పడిపోయినప్పుడు ఎంత హైట్ లో ఉంది, అది ఈ 4 meters అప్పుడు వెలాసిటీ ఎంత కనుక్కున్నాను నేను. అది గాట్ బై పాయింట్. ఐ హోప్ పీపుల్ ఆర్ అండర్స్టాండ్. అప్పుడు ఎంత అయిందంటే కే ఫార్ములా ఏమైంది మనకి, కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం. ఎం అంటే ఎంత అండి, 280 joules. 2 క్యాన్సిల్ అయిపోయింది మనకి 80 joules. సో 80 joules వచ్చేసి. అంటే ఏమర్థమైంది మనకి, ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను, 2 కన్జర్వ్డ్ అన్నాడు. ఇక్కడ పొటెన్షియల్ ఎంత, 80 joules. ఇక్కడ కూడా ఎంత, పాయింట్ బి దగ్గర 80 joules, పాయింట్ సి దగ్గర కూడా ఎంత అండి, 80 joules. అంటే ఈ యొక్క బాల్ మళ్ళీ ఫైనల్గా ఏ పొజిషన్కి వచ్చింది, ఇక్కడ 80. ఫస్ట్లో ఎంత ఉంది, ఫస్ట్లో 80 ఉంది, 80 joules ఉందండి. సెకండ్ ఎంత వచ్చింది మనకి, 2 కలిపిన 80 వచ్చేసింది, అంతే కదండి. 2 కలిపిన ఎంత వచ్చింది మనకి, 80 వచ్చేసింది. 2 80 joules, 2 80 joules వచ్చేసింది. అబ్జర్వ్ చేశారా. నెక్స్ట్ లాస్ట్ సి దగ్గరకు వచ్చిన ఎంత వచ్చిందండి ఎనర్జీ, 80 joules వచ్చింది. అంటే ఏమైంది, ఇక్కడ 80 joules, ఇక్కడ మనకి 80 joules, ఇక్కడ కూడా 80 joules, ఇక్కడ కూడా ఎంతండి, 80 joules. అంటే ఎనర్జీ ఏ పాయింట్ దగ్గర 80 joules ఉంది, అవునా కాదు, బి పాయింట్ దగ్గర 80 joules ఉంది, సి పాయింట్ దగ్గర కూడా 80 joules. అంటే మీనింగ్ ఏంటి, కన్సర్వ్ అయినట్టే కదండి. అంటే ఎనర్జీలో మార్పు ఉండడం లేదు, దేనిలో చేంజ్ ఇన్ ద ఎనర్జీలో మార్పు ఉండడం లేదు, బట్ ఏం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భగవాన్. థ్యాంక్ యూ. ఇంకోటండి, ఈరోజు నుంచి మనకి మళ్ళీ చెప్తున్నాను, ఒక వీడియో తెలుగు వెర్షన్లో ఉంటుంది, ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటుంది. ఇంగ్లీష్ వెర్షన్లో మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఎవరైతే తెలుగు వెర్షన్ చూడాలనుకునే వాళ్ళు కంపల్సరీగా మెంబర్షిప్ తీసుకోవాలండి ద ఫిజిక్స్ తెలుగులో. థ్యాంక్ యూ.